ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని మహబూబాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. జిల్లాలో రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లో నిరీక్షించినా యూరియా దొరకడం లేదన్నారు. నారాయణపురం, వేమ్నూరు గ్రామాల రైతులు పూర్వకాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నారని వాపోయారు. చేరుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ జిల్లాలో ఉన్న చాలా సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుని సూచన మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి కలెక్టర్కు సమస్యల మీద మెమరాండం సమర్పించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టింది. దానిలో భాగంగానే జిల్లా కేంద్రంలో ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మాన్కోట జిల్లా శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా 30/390/2024 WPలో వచ్చిన ఆదేశాలను ధిక్కరించి డిఎఫ్ఓ, ఎఫ్ఆర్ఓ గారు రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. మరి నాకేమన్నంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాకు సంబంధం లేదు. రాజ్యాంగానికి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ జిల్లాలో ఉన్న డిఎఫ్ఓ గారి మీద కలెక్టర్ గారికి అధికారం ఉందా లేదా అసలు? మరి ఎవరు చెప్పాలి? ఒక పోలీస్ ఎస్ఐఓ, సిఐఓ వారిని హింస పెడితే వచ్చి ఆదుకోవాల్సిన కలెక్టరే నాకేం సంబంధం, ఆ చట్టాలు వేరే ఈ చట్టాలు వేరే అంటే మరి రాజ్యాంగాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కలెక్టరు తన పరిధిలో ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఆయన ఆదేశిస్తే ఎవరు పనిచేయాలా? డిఎఫ్ఓ ఆయన అండర్లో పనిచేస్తున్నట్ట చేయనట్ట? ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ని తను పట్టించుకోకుండా ధిక్కరిస్తే పట్టించుకునే నాదులే లేదు. మరి గవర్నమెంట్ అంటే ఎవరు? కలెక్టరా?